ఈవిడ ప్రాపర్టీ తనకి ఎవరికి ఇష్టమో ఆవిడకి రాయమని చెప్పారు. అంతే చెప్పినా మేడం. నరసింహకి ఒక ప్రాపర్టీ, వాళ్ళ చెల్లికి అక్కకి ఒక ప్రాపర్టీ, తల్లికి ఒక ప్రాపర్టీ, ముగ్గురికి అంతే. ఈ తల్లి ప్రాపర్టీ ఏం చేస్తాం, తల్లి అయిన తర్వాత పెద్ద కొడుకుకి వెళ్తుంది. చేస్తావా? అంతే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన 3 భాగాలు పెడితే నీ తతాంతం అది నీకు మంచి కోడలు మనవాడే చేస్తారు రేపొద్దుగా. మనవాడితే నీ పెద్ద కొడుకు నాకు అదైపోయింది, నేను మనవానికి ఇస్తాను, నా వాటకి అని అంటది. మీరు కాంక, మీరు అత్తను, మీరు భార్య, మీరు పిల్లలు, మీరు కుటుంబం మంచి ఐక్యత ఉంటే అప్పుడు అది తర్వాత ముచ్చట. మీరు రాసిస్తారు, నీకు రాసిస్తారు. అమ్మకుండా సార్ తను అమ్మేస్తాను అంటుంది సార్. అలా రాసుకుందాము. ఇప్పుడు ఒక పని చేస్తామండి. ఇప్పుడు మేము అన్ని రాస్తాం. ఈయనకు వచ్చే పాలు ఈమెకి 3 పాలు రాస్తాం కదా. మీరు ఏం చేయండి అంటే ఇంకొక సపరేట్ పేపర్ లో మీ ఊరు పెద్ద మనుషులతో పాటు సంతకం ఒకటి చేయించుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఒప్పందం అయిపోయిందని. అది ఏంటంటే ఆయన పాలు ఉంటది, అమ్మ కూడా దాని వాళ్ళ పెద్ద మనుషులు ఎందుకు సంతకం పెట్టించమని అంటున్నామంటే ఒకవేళ వీళ్ళకి ఎవరికి తెలియకుండా అమ్మినా కూడా ఆ పెద్ద మనుషులు అడ్డుపడతారమ్మా. నువ్వు అది బయటకి వెళ్ళి అమ్ముకునే హక్కు ఉండకూడదు. ఓన్లీ దాన్ని అనుభవించే హక్కు మాత్రమే ఉంటది. కనుక దీని ప్రకారము ఎవరి పాలు ఏంటి అనేది ఆ పెద్ద మనుషులతో సంతకం చేయించండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇట్లా గొడవలు అయిపోయినదనంటే ఒక 1-2 నెలల తర్వాత ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళని ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా గ్యాప్ మాత్రం తీసుకురాక. తాగడాన్ని మానాలి. అక్కడ మాత్రం ఉండను మేడం. వేరే ఎక్కడ ఉంచినా ఉంటా కానీ అక్కడ మాత్రం ఇప్పుడు వేరే అంటే తోటలు ఉండు, లేకపోతే కరీంబాద్ వేరే కాడు. ఇక్కడ బాబు స్కూల్ కి వెళ్తుండు మేడం. ఇక్కడ స్కూల్ అంటే అక్కడ స్కూల్ లేవా? అవన్నీ ఉంటాయి. అక్కడ వదిలేసి వెళ్తామా? ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోవాలి కదా, 1100-1200 మంచి స్కూల్ అయిపోయినాక వెళ్ళి కలుస్తారా? నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు అబ్బాయికి స్కూల్ ఉంది, అంతవరకు అక్కడ వెళ్ళని. అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడ నువ్వు అంటానా? అమ్మాయిని అక్కడనే వచ్చిపోతా అంట. వచ్చిపోదాం కిరాయికి ఉంటాను అంటారు కదా. కిరాయికి ఉండి వాళ్ళు కొన్ని 1 నెల రోజులు 2 నెలలు మంచిగా ఉన్నాక అప్పుడు అభిప్రాయం ఉంటే కొడుకున్న వాళ్ళని లేకపోతే అదే స్కూల్లో వేరే ఎక్కించుకుంటారు. వాడి భార్య భర్తలు కలిసి ఉండాలి. అప్పుడు ఆయన తాగుండు. ఇప్పుడు ఏమైతుందంటే ఆయన భార్య లేని పిల్లలు లేని కొడుకులే తాగుతాడు. ఎవరు పట్టించుకోలేదు. ఎవరికైనా మనసుకు సోమ ఉంటుంది. అతని పరిస్థితి బాగాలేదు, అతను పని చేయడు, అతను చేతకాడు, తాగుతాడు. దానికి అంతా గ్యారంటీగా రాశారు కాబట్టి నీకు ఏం కావాలి చెప్పు. అదే పని చూసుకుంటే వాళ్ళ అమ్మని చూస్తున్నానని ఒక్క మాట అన్నావా నువ్వు? మేము చెప్పినందుకు విని ఆమె అంతా ఆమె వండుకొని తింటానని అంటుంది. నీకు అన్ని బాధ్యతలు నేను కూడా చూస్తాను. నేను అక్కడ వస్తే నీకు కూడా వండి పెడతాను, ఏం బాధపడద్దు అని చెప్పలేదు నువ్వు? నేను చూసుకున్నా మేడం. నేను ఉన్నన్ని రోజులు చూసుకున్నాక గొడవే ఉండదు. మీరు కలిసి మెలిసి తిన్నప్పుడు నువ్వు పొద్దుందా కష్టం పోతుంది. లేదు మీరు మాట్లాడకూడదు. అబ్బాయి డిసైడ్ చేసుకో. నేను ఉండే వెళ్ళిపోయినా. మీరు ఎందుకు కేసు పెట్టారు ఫస్ట్ ఆవిడకి? మేడం ఏమైందంటే ఆగస్టు 2013లో రాఖీ పౌర్ణమి రోజు మా తమ్ముడికి రాఖీ కడతాను అనేసి తీసుకెళ్ళింది మేడం. 2 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి, రావాలి కదా మేడం. రాలేదు. ఎన్ని రోజులు ఉంది? 5 నెలలు ఉంది మేడం. 5 నెలలు ఎందుకమ్మా? 5 నెలలు మేమిద్దరం కలిసిపోయినా మేడం. 5 నెలలు నా ఇంటికి వచ్చింది. ఇద్దరు పోయిరు మేడం. పోయి అమ్మటే మా మరిదించి కంచి రేఖీ కట్టి మళ్ళీ అమ్మటే తీసుకొని మా బాబాయ్ ఇప్పుడు పెళ్లి 2011లో మే నెలలో అయింది. 12-13 2 సంవత్సరాలు ఉంది మేడం. 2 సంవత్సరాలు ఫస్ట్ సంవత్సరం ఇలా బాబులంటికి పోయినాం, కొండాపూర్లో పోయినాం మేడం. ఇద్దరం కలిసి పోయినాం. తర్వాత 2013లో నేను జూలైలో ఊరికి వెళ్ళిపోయినా మేడం. మొత్తం చదువుకొని ఊరికి వెళ్ళిపోయాను. జూలైలో పోయినా. ఆగస్టులో సెప్టెంబర్లో వస్తుంది మేడం రాఖీ పౌర్ణమి. ఆ రోజు రాఖీ గురించి అనేసి రోజు ఫోన్ చేసి వీళ్ళ నాన్న రా అనేసి చెప్పి వీళ్ళ నాన్న తీసుకొని పోయాడు మేడం. 5 నెలలు ఉంచుకున్నాడు. డిసెంబర్ నెల నవంబర్ నెలలో లాస్ట్ ఎండింగ్లో పోలీసుల్లో పోయి చెప్పినా మేడం. కంప్లైంట్ ఇవ్వలేదు, కేసు పెట్టలేదు. మామూలుగా పిలిపించారు, అడిగారు. వచ్చారు వాళ్ళు, పెద్ద మనుషులు వచ్చారు. బాబు బయట మాట్లాడుకోపోండి, మా సీరియల్ దాంట్లో సీరియల్ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు మేడం. పెద్ద మనుషులు మాట్లాడుకోపోండి అని చెప్తే సరే అనేసి పెద్ద మనుషులు పోయారు, మాట్లాడుకోరు.
డిసెంబర్ 1 తారీఖు పోయి అమ్మాయిని తీసుకొని రావాలి. అమ్మాయిని ఆయన పోయి వాళ్ళ పోలీస్ స్టేషన్లో మరిపడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఎవరు వీళ్ళు నాన్న ఎందుకు ఏంటని కొడతాండు, హింసిస్తాండు, టార్చర్ పెడతాను అనేసి కొడతాండు, తిడతాండు, కట్నం ఇంకా 2 లక్షల రూపాయలు అదనపు కట్నం తీసుకురమ్మంటాను అనేసి కేసు పెట్టింది మేడం. 2013లో నేను జూలైలో ఊరికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఉంటాను మేడం. ఉన్న తర్వాత చిన్న చిన్న గొడవలు అన్నం కూరగానే వస్తుంది. చెప్పినా కూడా చెప్పుకుంటా నేను చేయని పోనేసి అటు పోవటం మొత్తం. నేను అన్ని పనులు చేసేది మేడం. మళ్ళీ మేము బయట అన్ని పనులు పని పని నాకు చెప్పులు లేకుండా మేడం. నేను పిల్లగాన్ని ఆడేసి అప్పుడు పిల్లగానికి సంవత్సరం కూడా కాలేదు మేడం. బయట తోటలేల పత్తిది అన్ని చెప్పులు కూడా కొనియలేదు మేడం. నాకు వేసుకోవడానికి జాకెట్లు కూడా లేవు మేడం. గడకొచ్చిన చీర మాదే ఇది మేడం. ఇప్పుడు గడకొచ్చిన చీర మా అక్క పెట్టింది. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. మేడం పోలీస్ కేసులు చాలా ఉన్నాయి మేడం. పోలీస్ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి? 498A డివిస్ కేసు పెట్టింది. డివిస్ కేసు మీద 1 మంత్ పోయినా మనం. లాస్ట్ మంత్ 13 తారీఖు వచ్చిన మేడం ఇంటికి. అమ్మ నాన్న మీద కూడా మేడం నా ఒక్కరి మీద కేసు అయితే 490 కేసు అయితే పోలీసులు కనుక్కొని మళ్ళీ వీళ్ళ మీద పెట్టించారు. వీళ్ళ మీద మా అమ్మ నాన్న మీద కూడా పోయింది. మీకేం న్యాయం కావాలండి? మేడం నేను జైలుకి పోయే రోజు కూడా తీసుకుపోతా నుంచి అన్నాను. జడ్జి నీకేం కావాలి తల్లి? నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి? నా భర్త మంచిగా చూసుకుంటే పోతాం మేడం. నీకు జైలుకి పోయి మేడం జైలుకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకుపోతా అని చెప్పిన. జైలు నవ్వుకుండా పంపించారు వీళ్ళు నాన్న. అసలు ఆ ముచ్చటాలే మేడం. నీ జైలు కన్నా మేడం 10 రోజుల టైం నీకు ఎవడి వల్ల మేడం విడాకులు విడాకులు తీసుకుంటా? లాయర్ గారు డాక్టర్ గారు పిలిస్తే వాళ్ళు ఏది రూల్ ఉందో అది చేద్దాం. డాక్టర్ గారు లాయర్ గారు రండి. చెప్పండి మేడం. ఉదయశ్రీ దేవేంద్ర స్టోరీ మనకి చాలా క్లియర్ కట్గా మనకి సొల్యూషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిలో కూడా ఎక్కడా కూడా పెళ్లి చుట్టరికం ఉన్నది అనేటటువంటి మాట మీద పెళ్లి చేసుకోవటం తప్ప ఎక్కడా కూడా మనసులు ఆలోచనలు ఎక్కడా కలవలేదమ్మ. ఎందుకంటే ముందు నీతో మొదలు పెడతాను ఉదయశ్రీ. ఎందుకంటే నీ మాటలకి నీ హావభావాలకి నీ చేతలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుకమ్మ, నీ సమస్యకి నీకు ఎంతవరకు బాధ కలుగుతుంది, ఎంతవరకు నువ్వు అంటే నువ్వు ఏడవాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. కానీ ఎక్కడో ఇక్కడ ఆలోచన శైలిలో కొద్దిగా లోపం నాకు కనిపిస్తుంది. అంటే నీ ఆలోచనలు నీవు కాదా, నీ మాటలు నీవు కాదా, నీ బాధలు నీవు కాదా, అందువల్లనే నీకు కన్నీటి చుక్కలు రావట్లేదా? అయితే మేడం 2 సంవత్సరాల నుంచి అయితే బాగా నన్ను టార్చర్ పెడుతున్నాడు. అడగడానికి వస్తే ఏం చేశాడు, మా ఆయన కారం పొడి పట్టుకొని చేతిలో వెనకాల పెట్టుకొని కారం పొడి వేసి కత్తించుకొని కుప్పడానికి వచ్చాడు మేడం. మా అన్నని తల్లి లేదు, పుట్టింటి లేదు, అన్నలు పట్టించుకుంటా లేదు. ఏమైనా కూడా ఈయన కొడతాడు మేడం. 3 రోజులు ఎగను మేడం అట్లా కొడతాడు. చూడు పలానోడితో మాట్లాడిందంట, పలానోడితో తిరిగిందంట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట వీళ్ళిద్దరికి. అయితే వాడు కనబడతాడు కదా మేడం, కనబడగానే కోపం వస్తూ ఉంటుంది. అక్కడ ఉండొద్దని చెప్పాను నేను. ఇల్లు అమ్ముకొని మనం వెళ్ళిపోతాం వేరేది అంటే, నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటాడు. ఆమె అన్నది ఏమన్నది, ఏమన్నారు? నేను మాట్లాడతా అన్నాను కదా అంటే, పిల్లలు కూడా నీకు పుట్టలేదు వెళ్ళిపోను. ఏంటి ఉంది ఆ రికార్డులో? మన అన్న చెల్లిని మాట్లాడుకుంటే టూ మచ్గా మాట్లాడు కదా, నేను అడవికి వస్తా, నడువు వెళ్దాం అని, పనిలోకి సెలవు పెట్టి వస్తానని అన్నది. మీ తమ్ముడు దగ్గర కూడా నువ్వు అదే మాట అన్నావు. మీ తమ్ముడు కొంటా లేదంటే నువ్వేమన్నా వెళ్ళాడు దగ్గర ఎవరి దగ్గర అంటే ఆ దగ్గర మేడం. ఇప్పుడు వాటితో ఉండదలుచుకోలేదు నేను. ఏంటి? నాకు డైవర్స్ కావాలి మేడం.
ఎందుకు డైవర్స్ కావాలయ్యా? లేదు ఆమె టార్చర్ పెడుతుంది మేడం. ఇప్పుడు కదయ్యా నువ్వు ఏ ప్రాబ్లం లేదన్నావు.